హలో అండి, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే ఒక లడ్డు రెసిపీ అనమాట. చాలా హెల్త్కి మంచిదండి. హెల్తే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. డైలీ ఒక్క లడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల్లో అయితే ఎముకలు దృఢంగా పెరుగుతాయి. అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళకి, యంగ్ ఏజ్ వాళ్ళకి హెయిర్ స్ట్రాంగ్గా పెరగాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అప్పుడే ఈ లడ్డు మరి కాస్త టేస్ట్ బాగుంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, సో నేను ఇక్కడ 1 కప్ చూపిస్తున్నాను. సేమ్ అదే కప్తో మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలండి. ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు బాదం, ఒక హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అంతా ప్రాసెస్ అర్థమైపోతుంది. డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాదం కాజు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్ అంతా కిస్మిస్ కూడా వేసుకోవాలి. లైట్గా జస్ట్ మరీ బాగా ఫ్రై చేసుకుండా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే ఇలా బాల్స్ లాగా వచ్చేస్తాయి కదా, వెంటనే తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకుని అదే బౌల్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోనే ఒక పావు కప్పు అంతా పల్లీలను తీసుకోవాలండి. పచ్చి వేరుశనగ గుళ్ళని తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే ఈ శనగపప్పు ఏదైతే ఉందో పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ లడ్డులో. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా అదే బౌల్లోకి వేసుకుందాము. ఆ తర్వాత సేమ్ అదే కప్పుతోనే ఒక పావు కప్ అంతా నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలులు ఉన్నాయండి. చూడండి, వీటిని కూడా జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నామండి, పచ్చి కొబ్బరి తురుము అనమాట. 1 కప్పు వేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము వేయటం వల్ల ఈ లడ్డులో మరి కాస్త టేస్టు అలాగే హెల్త్ కూడా మంచిది. ఇలా వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసేసి జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాము ఒక బౌల్లో తీసుకొని. ఓకేనా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. హాఫ్ కప్పు వాటర్ వేసుకొని జస్ట్ లైట్ తీగపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. చూడండి, బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయాక తీగపాకం జస్ట్ మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ లైట్ తీగపాకం వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మనం వేళ్ళతో టచ్ చేస్తే చూసారు కదా, ఇలా తీగలాగా ఫామ్ అయితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లోకి అన్నీ వేసుకొని జస్ట్ పల్పించుకుంటూ ఒక 3-4 టైమ్స్ మిక్సీని ఆపుతూ ఆన్ చేస్తూ అలా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకేనా, వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము. నెక్స్ట్ అదేవిధంగా మనం నువ్వులు, కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసుకునేది కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం సిరప్ మనం వేసుకున్న ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట. హెల్త్ అయితే చాలా మంచిదండి. హెల్త్కి డైలీ ఒకటి తీసుకుంటే చాలు. వీటిని చెప్పాలంటే డ్రై ఫ్రూట్ కోకోనట్ లడ్డు అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇలా మొత్తం కలుపుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా చేసుకున్నామో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ లడ్డులో. ఓకేనా, పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్గా డైలీ ఒకటి ఇస్తే హెల్త్కి చాలా మంచిదండి. సో ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఆఫ్టర్ తిన్నట్లయితే చాలా మంచిదన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.
మన హెల్త్ మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని చాలా ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను మీ స్వరాజ్ లక్ష్మి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.